అందరికీ నమస్కారం. ఈ దసరా పండుగ రోజున ఒక కొత్త బ్యాచ్ అది వాస్తు చాలామంది అడుగుతున్నారు. వాస్తు కూడా చెప్తారా అని. యాక్చువల్లీ మేము జ్యోతిష్యం క్లాస్‌తో పాటు దాదాపు ఒక 10 క్లాసులు వాస్తు గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే సెపరేట్‌గా ఏమైనా వాస్తు క్లాసులేమన్నా ఉంటాయా అని అడుగుతున్నారు. గత వీడియోలో కూడా చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. రేపు విజయదశమి రోజున వాస్తు క్లాసులు కూడాను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వాస్తు నేర్చుకోవాలి, అది ఇన్ డెప్త్‌గా మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యంలో పర్వాలేదు అనే పదం లేదు. అలాగే వాస్తులో కూడాను పర్వాలేదు అనే పదం లేదు. ఏంటంటే పర్వాలేదు అనే పదం వాడారు అంటే ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వడం తప్ప వేరే ఆస్కారమే లేదు. పర్వాలేదులెండి కట్టేశారు గదా! అనే పదం రాకూడదు. ఎందుకంటే దాంట్లో వాస్తు ఎంత ముఖ్యమో జ్యోతిష్యం కూడా అంతే ముఖ్యం. జ్యోతిష్యంలో ఉండేదే వాస్తు ప్రకారంగా మీరు కడతారు. అంతేగాని మీరేదో కొత్తగా ఏదో కట్టేత్తారనేది అది అపోహ. ఒక మహాదశ వచ్చినప్పుడు ఆ దశానాథుడు ఏ దిశని సూచిస్తున్నారు? అలాగే మీరు పెద్ద ఇల్లు కడతారా? చిన్న ఇల్లు కడతారా? గర్భగణితంతో కడతారా? లేక సర్వగణితంతో కడతారా? లేకపోతే ఇంజినీర్ లెక్క ప్రకారంగా కడతారా? అనేది కూడాను మీ మహాదశానాథుడి దగ్గరుంటది. కొంతమంది కిచెన్ నైరుతిలో పెడతారు. కొంతమంది ఆగ్నేయంలో పెడతారు. కొంతమంది వాయువులో పెడతారు. అసలెక్కడ పెట్టాలి? అనేది క్వెషన్. సో, ఇటువంటి ప్రతి ఒక్క విషయం మీద క్లాసుల్లో చెప్పడం జరుగుద్ది. కాబట్టి ఎవరైనా సరే వాస్తు కూడా నేర్చుకోవాలనే భావన మీకు ఉంటే నా యొక్క నంబరు 9676159759కి మెసేజ్ చేయండి. అలాగే ఈ వాస్తు గాని, జ్యోతిష్యం గాని ఈ రెండిట్లో ఏదైనా కూడాను చెప్పేది నేనే. ఇంకా వేరే వాళ్ళు చెప్పరు. అయితే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి అలవాటు పడడం కోసం వాళ్ళు మాట్లాడాలిగా. వాళ్ళు చెప్పాలిగా. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, నేను వీక్లీ 2 డేస్ క్లాస్ ఇస్తే మిగతా డేస్ మొత్తం దాని గురించి వివరణ చేస్తూ ఉంటారు వాళ్ళు. నా దగ్గర నేర్చుకునేవాళ్ళు. కాబట్టి ఏంటంటే, వాళ్ళు చెబితే ఎంతవరకు చెప్తారు అని మీరు అనుకుంటారేమో. వాళ్ళకి కూడా పూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే వారం రోజులల్లా మీకు క్లాసులు ఉండడం వలన ఏంటంటే, మనం రోజు మన పిల్లల్ని స్కూల్‌కి ఎలా పంపిస్తున్నామో ఒక టైం అనేది ఉంటది. ఆ టైంలో ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా కూడా ఆ టైంలో వచ్చేసి క్లాస్‌లో జాయిన్ అవుతారు. సో, రోజు ఉండడం వల్ల ఏంటంటే జ్ఞాపక శక్తి పెరగడం, మీకు వచ్చిన ఆలోచనల్ని మాతో పంచుకుంటాం. వాటికేమైనా తప్పా, రైటా అనేది కూడాను మాట్లాడుకుంటానికి రోజు క్లాసులు పెట్టడం జరుగుతా ఉంటది. కానీ మేము చెప్పడానికి మాత్రం వారానికి 2 క్లాసులని మాత్రమే చెప్తాం. ఓకేనా? కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉండే వాట్సాప్ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. రేపు విజయదశమి రోజు నుండి మనకి వాస్తు క్లాసులు మొదలవుతూ ఉంటాయి. మిగతా వివరాల కోసం ఫోన్ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. ఇక్కడ
గత 2 రోజుల కాడి నుంచి మనకి కామెంట్స్‌లో చాలా మంది చాలా చక్కగా ప్రశ్నలు అడగడం జరిగింది. ఇక్కడ విజయలక్ష్మి, విజయలక్ష్మి గారు మా అబ్బాయి లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? అని అడిగారు. ధనుర్లగ్నం, లగ్నంలో మూన్. ఫస్ట్ మొండి వైఖరి ఎక్కువగా ఉంటాడు మీ పిల్లాడు జాగ్రత్త. రెండోది రెండోది అష్టమ ప్లేస్‌లో బుధ అండ్ శని అండ్ అండ్ రవి. అంటే అష్టమ భావంలో బుధుడు, అష్టమ భావంలో బుధుడు, శని, రవి ఉన్నారట. అలాగే ఫిఫ్త్ ప్లేస్‌లో కుజుడు. ఓకేనా? తర్వాత రవి 10థ్ ప్లేస్‌లో రవి కూడా ఉన్నారు. 10థ్ ప్లేస్‌లో గురువు, కేతువు. అంటే ఇక్కడేంటంటే కొంచెం ఇంగ్లీష్‌లో రాశారు. ఇంగ్లీష్ అంటే మనకంత ఫాస్ట్‌గా పరిగెత్తదు. రెండోది కొంచెం తెలుగులో ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ పెడితే కొంచెం వేగంగా చెప్పడానికి కుదురుతుంది. అంటే మేడం గారి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, అష్టమాధిపతి లగ్నంలో ఉన్నారు. పంచమాధిపతి పంచమంలోనే ఉన్నారు. అంటే కుజుడు 5దో భావంలో ఉన్నారు. అష్టమ భావంలో శని, రవి, బుధ ఉన్నారు. 10వ భావంలో గురుకేతులు ఉన్నారు. లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? అని అడిగారు. ఇక్కడ లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ 2 జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఒకసారి మీరు పర్సనల్‌గా ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే చెప్పగలుగుతాను. రెండోదేంటంటే, కుజుడు పంచమ భావంలో ఉండినా అక్కడి నుంచి ఓ చతుర్థ దృష్టి అష్టమ భావం మీద పడతది. ఎందుకు? ధనుర్ లగ్నానికి. ఓకేనా? దాంట్లో సప్తమాధిపతి కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి లవ్ చేసి వివాహం చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఎటువంటి అమ్మాయికి ప్రేమించి పెళ్లి చేసుకుంటే నిలబడుద్ది అనేది ఒకటుంటది. అది మీరు గమనించాల. అంతేగాని ఈ పిల్లాడు సాఫ్ట్‌వేరు, ఆ అమ్మాయి ఏదో చిన్నపాటి ఉద్యోగం లేకపోతే వేరే వేరే ఉద్యోగాలు ఉంటే ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే వచ్చేస్తదమ్మా. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అష్టమాధిపతి అసలకే చంద్రుడు లగ్నంలో ఉన్నాడంటే ఎవరి జాతకమైనా కూడాను, ఏ లగ్నమైనా కూడాను చంద్రుడు లగ్నంలో ఉన్నారు అంటే మొండి వైఖరి ఉంటది. ఇది మీరు బాగా గమనించాలి. రెండోది అష్టమాధిపతి అయ్యి లగ్నంలో కూర్చుంటం వలన ముక్కు, గొంతుకు, లంగ్ ప్రాబ్లమ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఓసారి కాల్ చేయండి. దానికి ఒక సలహా, సూచన ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ మా. నెక్స్ట్ క్వెషన్. హ్మ్. ఉమా మహేష్ ఉమా మహేశ్వరరావు గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, గురుగారు హాస్పిటల్‌లో మరణించడానికి గురుడు కారణమా? అని ఎందుకు అడిగాను అంటే, మా తమ్ముడు చిన్న వయసులో 5 సంవత్సరాలు అంటే ఆళ్ళ తమ్ముడు 5 సంవత్సరాల క్రితమట. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మగారు 49 సంవత్సరాలు అప్పుడు తమ్ముడు, ఇప్పుడు అమ్మ ఇలా మరణించడం జరిగింది. అందుకే కారణం ఏ గ్రహము యొక్క కలయిక? అప్పుడు శనికేతువులు కలిసి ఉండగా గురువు ధనుస్సులో ప్రవేశించిన వెంటనే జరిగింది. గురువుగారు నా ఆలోచన విధా విధంగా మీరు చెప్పారు. ధన్యవాదాలు. హ్మ్. అంటే ఏంటంటే, వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, హాస్పిటల్‌లో చనిపోవడం. నేను ఆల్రెడీ చెప్పాను వారికి. వారు కాంటాక్ట్‌లో రావడం వలన చెప్పడం గూడా జరిగింది. చెప్పడం వలన వారు కాలిక్యులేషన్ చేశారు.
నేను గత 2, 3 బ్యాచెస్ వరకు కూడాను జ్యోతిష్యం చెప్పాను, నేర్పించాను. వారికి ఎప్పుడు కూడాను ఆయుర్దాయం గురించి ఎక్కువగా డిస్కషన్ చేయలా. ఎందుకు డిస్కషన్ చేయలేదంటే, ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఆయుర్దాయం గురించి, కానీ నేను చెప్పను. మా గురువు గారు దేంజూలుగైనా ఇల్లు గాని ఆయుర్దాయం గురించి చెప్పొద్దు నాయన. ఎందుకంటే నేను పుట్టిన లగ్నాన్ని బట్టి వారు అన్నారట, వద్దు, డిక్లరేషన్ ఇవ్వద్దు మీరు అన్నారు. అలాగే ఆయుర్దాయం గురించి ప్రాక్టీస్ లో చెప్పడం జరుగుద్ది. ఏమండి, ఇదిగోండి ఆయుర్దాయం ఎలా ఉంటే పూర్ణ ఆయుర్దాయం, మధ్యమ, అల్ప అనేది చెప్పడం జరుగుతుంది. అంతేగాని దాన్ని ఏ విధంగా డీకోడ్ చేయాలనేది చెప్తాను, కానీ వాళ్ళకి అర్థం కాకుండా చెప్తాను కానీ అర్థం కాకుండా చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా చేసుకుని వెళ్తాం కరెక్ట్. రెండోది ఏంటంటే నేను చెప్తాను, ఏమంటే ఆయుర్దాయం గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయము. ఎందుకు ఏంటనేది నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను అని అంటే, వాళ్ళు కూడాను చాలా, సార్ అది పూర్ణాయుర్దాయానికి, అల్పాయుర్దాయానికి, మధ్యమ ఆయుర్దాయానికి రూల్స్ చెప్పండి అన్నారు. చెప్పాను. దే ఆర్ హ్యాపీ. ఓకేనా? కాబట్టి ఆయుర్దాయ విషయంలో మాత్రం దయచేసి ఎవరు అడగొద్దు. నేను కూడా చెప్పను. నాకు కూడా తెలీదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. తెలిసినా నేను చెప్పను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ ఉమామహేశ్వరరావు గారే మళ్ళీ క్వశ్చన్ ఏమిచ్చారంటే, అందరి జీవితాలు మారుస్తున్నారు, వాళ్ళు స్థిరపడుతున్నారు, నా జీవితం ఎప్పుడు మారుస్తారు గురువు గారు? చాలా ఇబ్బందిగా ఉంది ఈ జీవితం మీద అని అడిగారు ఉమామహేశ్వర గారు. ఉమామహేశ్వర గారు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అందరికీ చెప్తున్నాను, ఒక స్థానం దగ్గరికి మనం వెళ్ళాలన్నా మన ప్రయత్నం లేకుండా ఏ పని జరగదు. చాలా మంది అప్పుల బాధ ఉన్నది, అప్పుల బాధ ఉన్నది, అప్పుల బాధ ఉన్నది అని అంటారు. కరెక్టే. మీకే కాదు, నాకు కూడా ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. నాకున్న అప్పులు వేరు, మీకున్న అప్పులు వేరు. నాకు నెలకు వచ్చే ఆదాయంలో బయట నుంచి తీసుకొచ్చి పెట్టవలసిన అప్పులైతే లేవు. నాకొచ్చే జీతభత్యాల్లోనే మొత్తం కటింగ్ అయిపోగా మిగిలింది నేను తినటం కోసం అనేది పెట్టుకున్నాను. అప్పుడు వచ్చే జీతం ఇంతే కాబట్టి నేను దీంట్లోనే బతకాలనేది ఒక నియమం ఉంటది. రెండోది, వ్యాపారం చేసే ప్రతి ఒక్కళ్ళు, ఒకళ్ళు ఇద్దరని కాదు, ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతారు. మర్చిపోతారు. 100కి 100% మర్చిపోతారు. ఎవరైతే మర్చిపోరో, ఎవరైతే ముఖ్యమైన విషయాన్ని మర్చిపోరో వాళ్ళు కేతు తత్వానికి సంబంధించిన వాళ్ళు. కేతు గ్రహము యొక్క తత్వాన్ని కలిగిన వాళ్ళు. ఎవరైతే వ్యాపారం బాగా చెయ్యాలి, ఎదగాలి, పెంచాలి అనే ఆలోచనతో ఉంటారో వాళ్ళందరూ రాహు తత్వానికి సంబంధించిన వాళ్ళు. ఏం లేదు, జస్ట్ 2, 3 కోట్లకి దివాళా ఎత్తేస్తారు. 2 గ్రహాలే. ఇప్పుడున్న రహస్యం చెప్తున్నాను. 2 గ్రహాలే మీ యొక్క జీవితాన్ని బ్యాలెన్స్ చేసే గ్రహాలు రాహు అండ్ కేతు. 2 గ్రహాలే. ఇప్పుడు మనం జ్యోతిషపరంగా ఏం చెప్పుకుంటాం? బుధుడు వ్యాపార కారకుడు. బుధుడు వ్యాపార కారకుడు.
మీ వ్యాపార కారకుడు బుధుడైనప్పుడు మీ వ్యాపారం గ్రోత్ అవ్వాలా, లేకపోతే పూర్తిగా దివాళా ఎత్తేయాలా అనటానికి కారణం 2 గ్రహాలు. ఆ 2 గ్రహాలే రాహుకేతువులు. ఇది మీకు ఎవ్వరు చెప్పరు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎవరు చెప్పరు. ప్రతి ఒక్కళ్ళు వ్యాపారకారకుడు బుధుడు, వ్యాపారకారకుడు బుధుడు. ఆ బుధుడిని పట్టుకొని బుద్ధుడిని పట్టుకొని ఏం చేస్తారు? ఏం చేస్తారు బుధుడిని పట్టుకొని? దివాళా ఎత్తేస్తారా? మీ సంకల్పం బాగుంటే, మీ సంకల్పం బాగుంటే బుధుడు కూడా బాగా యోగిస్తాడు. మీ సంకల్పం దిక్కుమాలిందనుకోండి, బుధుడు కూడా అంత పతనాన్ని తీసుకొస్తాడు. ప్రతి గ్రహం 2 టైప్స్‌గా ఉంటుంది. ప్రతి గ్రహం 2 తత్వాలను కలిగి ఉంటది. ఒకటి మంచి ఉంటుంది, ఒకటి చెడు ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఫర్ సపోజ్ బిజినెస్‌లో పతనం అయిపోయినోళ్ళ గురించి చెప్తున్నా. మీరేదో ఇడ్లీల బండి పెట్టుకొని అమ్ముకుంటున్నారు. రోజుకి ఒక రూ. 10,000 బిజినెస్ చేస్తున్నారు. దాంట్లో మీకు ఒక 2,000 మిగులుతుంది. మొత్తం ఖర్చులు పోను 2,000 మిగులుతుంది. నెలకెంతండి? 60,000. ఓకేనా? ఓన్లీ ఇడ్లీల మీద. దానికేం చేశారంటే, బాగా చెప్పేదేనండి. బిజినెస్ టాక్టిక్స్ చెప్తున్నా. దానికి తోడు టీ పెట్టారు. టిఫిన్ చేసిన వ్యక్తి టీ తాగక మానడు. చూడండి. ఆ టీ పెట్టారు. దాని మీద ఒక రూ. 1,000 వస్తుంది. రోజు మొత్తం మీద ఖర్చులు పోను. అప్పుడు ఎంతయిందండి? 3,000 అయింది. నెలకెంతయిందండి? 90,000 అయిందండి. లైఫ్ లాంగ్, లైఫ్ లాంగ్ ఆ ఇడ్లీలు, ఆ పాక, అక్కడ టీ, ఆ టీ తాగిన వ్యక్తి ఖచ్చితంగా ఒక సిగరెట్ కాలుస్తాడు. ఒక బడ్డీ కొట్టు. ఇవి 3 పెట్టుకున్న వ్యక్తి అపర కోటీశ్వరుడు అవుతాడు. ఈ 3 పెట్టుకున్న అదే పాక, అదే ఇడ్లీల బండి, అదే బడ్డీ కొట్టు, అదే టీ. ప్లాస్కో టీయో లేకపోతే మామూలుగా టీ పెట్టుకుంటాం. వీడు అపర కోటీశ్వరుడు అవుతాడు. ఎందుకు అవుతాడంటే, ఆయన కేతు తత్వాన్ని కలిగి ఉంటాడు. కేతు తత్వాన్ని కలిగి ఉంటాడు. కేతు ఏం చెప్తాడంటే, చిన్నంగా ఎదుగు అని అంటాడు. ఓకేనా? రోజుకి 3,000 చొప్పున నెలకు రూ. 1,00,000 సంపాదిస్తున్నాను కదా అని ఆ పాక పీకేసి పెద్ద హోటల్ పెట్టేసి దాంట్లో చైనీస్ రెస్టారెంట్, నాన్ వెజ్ ఇవన్నీ పెట్టారనుకోండి. పెద్ద హోటల్ చేసి. అప్పుడేమవుతది? రాహు యాక్టివేషన్ వస్తుంది. రాహు యాక్టివేషన్. రాహు ఇతర దేశాలకు సంబంధించిన ఫుడ్స్‌లో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటాడు. ఇతర దేశాల్లో ఉండే ఫుడ్స్‌కి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. ఒక్క నిమిషం.
రాహు రెస్టారెంట్ కి, చైనీస్ ఫుడ్ కి, ఇతర దేశాలకు సంబంధించి వైన్ కి సంబంధించింది, కాస్ట్లీ వైన్స్, ఇవన్నిటికీ కారకత్వం వహిస్తాడు. కానీ మీ జాతకంలో రాహు అనుకూలత ఉండదు. అప్పుడు మీరు దివాళా ఎత్తేస్తారు. దివాళా ఎత్తేస్తారు. ఇలాగే మా యొక్క అనుభవంలో వ్యాపారం గురించి వచ్చి మాట్లాడేటప్పుడు కేతు యాక్టివేషన్ ఉన్నప్పుడు, బాబు మీరు ఇలా ఎలా చేసుకోండి, రియల్ ఎస్టేట్ ఇలా ఎలా చేయండి, చిన్న చిన్న ముక్కలు, అంటే 100, 200, 300, 400 ఇలాంటి ముక్కలతో మీరు వ్యాపారం చేసుకోండి. అంతేగాని వెంచరేయమాకండి. అలాగ వెంచరేసి దాదాపు ఒక 6-7 కోట్లకు మునిగిపోయి పార్ట్నర్స్ ఇద్దరు చనిపోయి అంత కర్మ ఎందుకు అంట. సలహా ఎందుకు ఇచ్చాం మనము? బాగుపడడం కోసం ఇచ్చాం. దాన్ని వదిలేసి ఇలాగెళ్ళి ఇబ్బంది పడేవాడు. కాబట్టి బిజినెస్ అనగానే బుధుడిని మీరు పట్టుకుంటారు. అట్ ద సేమ్ టైం రాహుకేతువులను కూడా పట్టుకోవాలి. అవి 2 ఏ విధంగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి? లార్జెస్ట్ గా పెడదాం అంటున్నాయా? లేకపోతే చిన్న చిన్నగా ఎదగాలనుకుంటున్నాయా? అనేది చూడాలి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ సూర్యకుమారి గారు. సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గురువుగారు 30/9/2024లో మా అక్కకి మనవడు పుట్టాడు. మార్నింగ్ 7:36 వరంగల్లో పుట్టాడు. ముహూర్తం పెట్టుకుని సిజరేన్ చేసి తీసినారు. నాకున్న నాలెడ్జ్ ప్రకారము తులా లగ్నం అయింది. 5లో శని వక్రం, 9లో కుజుడు, 6లో రాహు, 11లో మూన్, 12లో బుధుడు 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 ఉచ్చ మరియు సన్ కేతువులు కలిసి ఉన్నారు. చాలా మంచి ముహూర్తం పెట్టారు అని అనుకున్నాను. ఇది ఎంతవరకు నిజం చెప్పండి గురువుగారు అని అడిగారు. శుక్రుడు లగ్నంలో ఉన్నారు. గతంలో కూడా నేను చెప్పాను. మంచి ముహూర్తం మంచి ముహూర్తం మీరు పెట్టుకోలేదండి. మంచి ముహూర్తం మీరు పెట్టుకోవాల. ఎందుకంటే ఆ అమ్మాయి స్క్రిప్ట్ లోనే సిజరిన్ మూలంగా సంతానాన్ని డెలివరీ చేస్తారు అనే స్క్రిప్ట్ లోనే ఉంది. అదేంటా అంటే మనం పెట్టాం అనుకుంటాం, అది కాదు. ఓకేనా? రెండోది, సిజరిన్ లో ముఖ్యంగా ఇది మంచి ముహూర్తం అని ఎలా డిక్లేర్ చేస్తారు? నాకు తెలియక అడుగుతున్నాను. మీరు చెప్పింది ఎప్పుడు? 30/9/2024 7:36. 30 10వ నెల 7:36. ఉమ్. ఉమ్. ఇప్పుడే చెప్పేస్తున్నా. దీంట్లో ఉన్న సూక్ష్మం ఈ ఆస్ట్రాలజర్స్ గుర్తు పెట్టుకోవలసిన విషయం చెప్తున్నా. పుబ్బా నక్షత్రం వచ్చిందమ్మా. సూర్యకుమారి గారు, పుబ్బా నక్షత్రం వచ్చింది.
మంచి ముహూర్తం అన్నారు. నేను కాదు లేదు కాదు లేదు అన్నాం. మంచి ముహూర్తం మీరేం చెప్పారు కదా, నేను బాగోలేదు అంటున్నాను. మంచి ముహూర్తానికి బాగోలేదంటానికి కారణం అనేది ఒకటి ఉంటదిగా. ఎలా డిటెక్ట్ చేద్దాం? మీరు జ్యోతిష్యంలో అనుభవం ఉన్న వ్యక్తి, పుబ్బా నక్షత్రం పెట్టారు. ముహూర్తం బాగానే ఉంది, నేను కాదనట్లేదు. పుబ్బా నక్షత్రం పెట్టారు. చూద్దాం, చిన్న లెక్క చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎదుటి వాళ్ళకి సలహా ఇవ్వండి. ఒక ఇద్దరు ముగ్గురిని చంపందే డాక్టర్ అవ్వడం. 2, 3 ప్రయత్నాల మూలంగానే సక్సెస్ రేట్ పెరుగుద్ది, లేకపోతే పెరగదు. ఇక్కడ పుబ్బా నక్షత్రం పెట్టారు. పుబ్బా నక్షత్రం అంటే శుక్రుని యొక్క నక్షత్రం. సరే, చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాంలేండి. మొదటి పాదం శుక్ర మహాదశ 20 సంవత్సరాల్లో ఏదో ఉంటది. దాదాపు 20 సంవత్సరాలు ఉంటది. ఈ 20 సంవత్సరాల్లో శుక్ర మహాదశలో ఈ పిల్లాడు 1-8 ఫలితాలు అనుభవించాలి. 1-8 ఫలితాలు అనుభవించాలి. లగ్నంలో ఉన్నారు కాబట్టి. ఇక ఒక 10 సంవత్సరాలు శుక్ర మహాదశ వెళ్ళిపోయింది. మిగిలిన 10 సంవత్సరాలు ఉంటాయి. ఈ 10 సంవత్సరాల్లో అంటే ఈయన బతుకు 20 సంవత్సరాల బతుకేనా? చెప్పండి. మంచి ముహూర్తమే, నేను కాదనట్లా. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత వచ్చేది రవి మహాదశ. రవి ఆ లగ్నానికి బాధకుడు, కేతుతో సంబంధం పెట్టుకున్నాడు, 12వ భావంలో ఉన్నాడు. ఏం జరుగుద్ది చెప్పండి? ఈ 20 సంవత్సరాలు చిన్న వయసులోనే శుక్ర మహాదశ వెళ్ళిపోతే, ఆ లగ్నానికి శుక్రుడు యోగకారకుడు అయినప్పుడు బాల్యంలో వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేద్దాం? దానికి సమాధానం మీ దగ్గర ఉండదు. మంచి ముహూర్తం అనే పదం నా దగ్గర వినపడకూడదు. మీకు అసలు ముహూర్తం పెట్టారు, బాగానే ఉంది. పుబ్బా నక్షత్రం తులా లగ్నం అన్నప్పుడు పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. నెక్స్ట్ వచ్చి మహాదశ ఏంటి? రవి. రవి ఎక్కడున్నారు? 12వ భావంలో, ఆ లగ్నానికి బాధకుడు. చాలా కోపం వస్తుందమ్మా. ఎందుకంటే నేను ఎంత కోపపడతానో అంత ప్రేమను పంచుతాను. అంత ప్రేమని పంచుతాను. మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఒక ముహూర్తం పెట్టామంటే ఆ ముహూర్తం ఎందుకు పెట్టారు? ఆ ముహూర్తం ఏ లగ్నం పడుతుంది? ఏ నక్షత్రం పడుతుంది? ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు? వాళ్ళు ఏ ఏ భావాల్లో వస్తున్నారు? ఇన్ని ఉంటాయి కదా. పంచాంగం ఉంది, ముహూర్తం పెట్టిచ్చేసాం, పంపించేసాం. ఇంకో విషయం చెప్తున్నానమ్మా. బ్రాహ్మిన్స్ అయినా సరే, ఎవరికైనా సరే కోపం వస్తే నన్ను తిట్టండి, నన్ను కొట్టండి. మీరు ఏ శాపనార్థాలు పెట్టాలనుకున్నా పెట్టండి. ఎవరైనా సరే పర్వాలా. నేనైతే భయపడను. నాకు భగవంతుడు అండ కావాలి. రైట్ వే కావాలి. పంచాంగంలో ముహూర్తం మీరు పెట్టుకునేటప్పుడు 1కి 2 సార్లు స్టెప్స్ వేయాలి. చూడండి, బాగా చెప్పాను. పౌరోహిత్యం చేసే పంతులు గారు జ్యోతిష్యం చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. గుళ్ళో ఉండే అర్చకులుగా ఉన్న పంతులు గారు జ్యోతిష్యం చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. నాకు తెలిసి 75% చెప్పరు. బ్రాహ్మిన్స్ 75%. అంటే వాళ్ళకి ఒక కేటగిరీ ఉంటుంది. అర్చకులు వాళ్ళు ఎప్పుడు పంచాంగం తీసుకుంటారు కాబట్టి, అమ్మ ఈ ముహూర్తం ఇచ్చారు పంచాంగంలో, కాబట్టి ఇది బాగుంది, ఇంతవరకు చెప్పగలరు. మంచి చెడులు చెప్పగలరు. జ్యోతిష్యులు పంచాంగం చెప్తారు, ముహూర్తం చెప్తారు, కానీ అర్చకత్వం చేయరు. అంటే కేటగిరీస్. అన్నీ తెలిసిన వ్యక్తి ఒకళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదనమాట. మీరు అది గుర్తుపెట్టుకోరు.
ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ముహూర్తం తీసుకుందామని తెలుసు. సో దానికి క్యాలిక్యులేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పుబ్బ నక్షత్రం 20 సంవత్సరాలు వెళ్ళిపోతే 6 సంవత్సరాలు రవి మహాదశ. రవి మహాదశ తర్వాత ఏంటి? అది మళ్ళీ ఇంకోటి ఉంటుందిగా, చంద్ర మహాదశ. రవి మహాదశలో ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. చంద్ర మహాదశలో రావాలిగా. సో చంద్ర మహాదశలో రావాలంటే ఆ లగ్నానికి చంద్రుడు 10వ స్థానాధిపతి. కానీ ఆయన ఎక్కడ కూర్చున్నాడు? 11లో కూర్చున్నాడు. త్రిషేడ భావాల్లో 3, 6, 11. ఆయన మీద ఎవరి దృష్టి? శాటన్ యొక్క దృష్టి. పూర్తి గుడి దానికంటే మెల్లది బెస్ట్ అన్నట్టుగా పెట్టారు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ముహూర్తం మంచిదే, కానీ యోగాలు ఎయ్యి. మీకు ఆల్రెడీ శని మహాదశ రావాలంటే శని ఆల్రెడీ వెళ్ళిపోయాడు. బుధ మహాదశ రావాలంటే అది కూడా వెళ్ళిపోయింది. కేతు మహాదశ రావాలంటే అది కూడా వెళ్ళిపోయింది. కానీ పుబ్బ నక్షత్రం పెట్టడం రాంగ్. పుబ్బ నక్షత్రం పెట్టడం రాంగ్. మనం పెడుతున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఏ నక్షత్రం అయితే పెడుతున్నామో ఆ నక్షత్రం మహాదశాధిపత్యం వస్తాయి. ఆ లగ్నానికి దీంట్లో ఉన్న అలైన్మెంట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బేబీ పుట్టిన కాడి నుంచి 10వ సంవత్సరం 15వ సంవత్సరం లోపు బ్యాడ్ మహాదశలు వెళ్ళిపోవాలి, చెడు మహాదశలు వెళ్ళిపోవాలి. ఫర్ సపోజ్ చూడండి, నాదే చెప్తున్నా. నాది కుంభ లగ్నం, ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాద, మకర రాశి. కుంభ లగ్నానికి సప్తమాధిపతి, ఆయన 11వ భావం, భావం 11, రాశి వ్యయం. సో అక్కడేం చెప్తుందంటే ఆరోగ్యరీత్యా రుగ్మతలు. ఆరోగ్యరీత్యా రుగ్మతలు అంటే రవి మహాదశ 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలలో పావుతక్కు 2 సంవత్సరాలు తీసేయండి. మిగిలిన 4.5 సంవత్సరాలు నేను ఒక 2 సంవత్సరాలు ఎలాగో భూమి మీద నడవనగా తర్వాత కదా. కాబట్టి రవి మహాదశ నడక దాకా వచ్చేటప్పుడు రవి మహాదశ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చేదేంటి? చంద్ర మహాదశ. చంద్రుడు కూడాను వ్యయభావంలోనే ఉన్నాడు. కాబట్టి ఆటలు పాటలు కింద మీద పడి ఆ 14 సంవత్సరాలు పోయింది. ఆ తర్వాత చంద్ర మహాదశ తర్వాత కుజ మహాదశ. కుజ మహాదశలో వచ్చేటప్పటికి పట్టుదల పెరిగింది. ఉద్యోగం సాధించుకోవాలి, ఏదో ఒకటి చేయాలి, ₹1 సంపాదించాలి అనే తత్వంతో ముందుకు సాగింది. కుజ మహాదశ దాటిన తర్వాత రాహు మహాదశ. రాహు ఆ లగ్నానికి యోగకారకుడు. శని ఫలితాలు ఇవ్వాలి. శని 3వ భావంలో కూర్చున్నారు. ప్రతీది కృషితో నాస్తి దుర్భిక్షం అనుకున్నాం, గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాం. ఈ రోజు భగవంతుడు మీ అందరికీ పరిచయస్తుడిగా చేశాడు. సో మనం పెట్టుకునే మహాదశలు ఎలాగ ఉండాలంటే బాల్యంలోని వెళ్ళిపోవాలి. ఇక బాల్యంలో మీకు కష్టే సుఖే ఫలి అనేది నేర్పిస్తేనే వాటి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తాడు. దాన్నే గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం, తర్వాత మన మాలవ్య యోగం, పంచ పురుష యోగాలు ఇవన్నీ వస్తాయి. అంతేగాని యోగాలు ఉన్నాయా లేవా, మా అబ్బాయి బాగుంటాడా, మా అబ్బాయి అది చేస్తాడా ఇది చేస్తాడా, ఏది చేయడు. ఈ పిల్లాడిది మాత్రం మీరు చెప్పిన దానికి ఉన్న వాస్తవం చెప్తున్నాను. పుబ్బ నక్షత్రంలో ముహూర్తం పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దాని ముందరది కేతు. అంటే ఆ లగ్నానికి యోగకారక గ్రహాలు బుధుడు అండ్ శాటర్న్, ఇవి 2 వెళ్ళిపోయినాయి. ఈ బుధ మహాదశ శని మహాదశ రావాలంటే 120 సంవత్సరాలు బతకాలి ఈ పిల్లాడు. చెప్పండి, ఇలా అంటున్నాను అనుకోవద్దు. ముహూర్తం పెట్టడం కాదు. మీకు కావాలంటే పర్సనల్గా నాకు ఫోన్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత, ఓకేనా? కొంచెం ఏంటంటే అమ్మా, ఈ ముహూర్తాల విషయాల్లో గబాలమంటూ మనం తీసుకునే నిర్ణయాలు. రెండోది, మీ చుట్టాలు ఏదో చెప్పారు, మా అక్క అన్నారు. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే పెరట్లో ఉన్న మొక్క వైద్యానికి పనికిరాదు. వైద్యానికి పనికిరాదు. మీరు ముహూర్తం పెడతానన్న కూడాను చేస్తే నీకు రాదు, పెట్టదు, అది ఇది అంటారు. కానీ మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ అందరి దగ్గర ఉండాలి అనేది ఉండదు. ఓకేనా? కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు.
ఇలాగన్నానని ఆ ఉపా నక్షత్రం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరైనా సరే ఆస్ట్రాలజర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి సిజరింగ్ కోసం వచ్చినప్పుడు ఏ లగ్నం అయితే మీరు పెడుతున్నారో ఆ లగ్నానికి అవయోగ కారకులు గ్రహాల యొక్క మహాదశలు మీకు బాల్యంలో వెళ్ళిపోయేటట్టు పెట్టుకుంటే అప్పుడు మీకు వచ్చే యోగాలు వేరుగా ఉంటాయి. బాల్యంలో అంటే కష్టే సుఖే ఫలి, బాగా చదవాలి, కష్టపడాలి, దాంట్లోనే ప్రాక్టీస్ ఉండాలి, ఇవన్నీ వస్తాయి. కాబట్టి బాల్యంలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బాల్యంలో కనుక మనం తీసేసుకుంటే మిగతావి వచ్చేయండి అంటే స్టాండర్డ్ గా ఉంటాయి కాబట్టి బతికినంత కాలం ₹1 ఉంటుంది. ఓకేనా? ఈ రహస్యం అనేది కాదు, కొంచెం అందరికీ తెలవాలనే భావంతో నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇక అందరి చాలా మట్టుకు చెప్పడం జరిగింది. కొంత వృత్తిరీత్యా బిజీగా ఉండడం వలన మిగతా వాళ్ళవి చెప్పడం జరుగుద్ది. అలాగే ఎవరు గీతానంద అనేది వచ్చిందండి. వారు ఏమడుగుతున్నారంటే, గురువు గారు లగ్నానికి రాశికి 2 ఒకటేనా? నాది వృశ్చిక రాశి, మీన లగ్నం. నాది వృశ్చిక రాశి, మీన లగ్నం. ఇప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ ఏలినాటి శని ఏది వర్తిస్తుంది? ఎందుకంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అనారోగ్యం, ఏ పని అనుకున్నా ఆటంకాలు వస్తున్నాయి, దయచేసి చెప్పండి. ఇక్కడ మీన లగ్నానికి వ్యయభావంలో ఆల్రెడీ శాటర్న్, వృశ్చిక రాశికి అర్ధాష్టమి. సో ఇక్కడ పూర్తిగా ఏమైపోయిందంటే 2 కాళ్ళు 2 చేతులు 2 కట్టేసినాయి. ఇది కట్టేయడానికి కారణం ఎవరు? అలా బిగుసుకుపోవడానికి కారణం ఎవరు? అలా ఇరుక్కుపోవడానికి కారణం ఎవరు? మీ చేతులారా మీరు తెచ్చుకున్న దరిద్రమే. మీ చేతులారా మీరు తెచ్చుకున్న దరిద్రమే. మీకు 3/11/2014 నుండి బాగోల. ఆ సంగతి మీకు చెప్తే వింటారా? వినరు. లగ్నం నుండి బాగోల, రాశి నుండి కూడా బాగోల. కాబట్టి నేను ఒక చిన్న సలహా ఒకటి ఇస్తాను. రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయిపోండి. ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. రెండోది, పాత వస్తువులు ఏమన్నా ఉంటే వాటికి శుభ్రం చేసుకోండి. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే విజయదశమి రోజున వాస్తు క్లాసులు మొదలవుతున్నాయి. ఎవరైనా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఈ డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.